నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీలో 7 హౌసెస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌసెస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ దగ్గర మాట్లాడి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్‌గా తెలుసుకొని ఈ లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. వీడియోలోకెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్‌కి మీరు 7 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు కదా! ఈ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఈ హౌసెస్ యొక్క డీటెయిల్స్ అంటే లైక్ ఎన్ని డైమెన్షన్ అన్న విషయం క్లియర్‌గా చెప్పండి. ఈ హౌసెస్ ఎన్ఎఫ్సి నగర్ అంకుషాపూర్ రోడ్లో మేము చేసామండి. ఓకే సార్. అయితే ఇవి వచ్చేసి 7 హౌసెస్. ఓకే. ఈ 7 హౌసెస్ నార్త్లో ఒక 5 హౌసెస్, నార్త్ ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి చేసాం. ఓకే. నార్త్ ఫేసింగ్ అంటే నార్త్ ఈస్ట్ ఒకటి, నార్త్ వెస్ట్ ఒకటి అండ్ నార్త్‌లో 3. అవునండి. 5 అండ్ ఇంకా నెక్స్ట్ 2 హౌసెస్ సార్. ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి. ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి. అవును. ఇప్పుడు నార్త్ హౌసెస్ అని చెప్పారు కదా! వీటి యొక్క డైమెన్షన్, సైజ్ చెప్పండి. నార్త్లో 24, 42లో చేసాం. ఓకే. ఈస్ట్లో వచ్చేసి 1860లో చేసాం. ఓకే సార్. వెస్ట్ కూడా సేమ్ అలాగే 1860లో చేసాం. ఓకే. నార్త్ అన్నది ఎన్ని గజాలు అవుతుంది? 112 గజాలు అవుతుంది నార్త్. ఓకే. ఈస్ట్ ఎన్ని గజాలు అవుతుంది? 120 అవుతుంది. 120 గజాలు అవుతుంది. సార్ ఇక్కడ హౌసెస్‌కి ఎలాంటి పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు? మేము మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నామండి హౌసెస్కి. రెండవది ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా చూసాను సార్. డైరెక్ట్ ఏదైతే కనెక్టివిటీ రోడ్ ఉందో రోడ్‌కి ఇది వెంచర్ యొక్క ఆర్చ్ అనేది రావడం జరిగింది. అవును. ఈ వెంచర్ యొక్క పేరు కూడా చెప్పండి మన వ్యూవర్స్‌కి. ఈ వెంచర్ హైమా అండి. హైమా వెంచర్. హైమా వెంచర్ హెచ్ఎండిఏ లేఅవుట్. హైమా డెవలపర్స్ వాళ్ళు చేసిన వెంచర్ ఇది. ఓకే. హైమా. ఓకే. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. అవునండి. ఓకే. వెరీ గుడ్ సార్. ఇక్కడ లొకేషన్ హైలైట్స్ ఇక్కడ నుంచి వరంగల్ హైవే రోడ్‌కి ఎంత దూరం ఉంటది? అండ్ ఎన్ఎఫ్సి నగర్‌కి ఎంత దూరం ఉంటదన్న విషయం చెప్పండి. వరంగల్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరం ఉందండి. ఓకే సార్. ఇట్లా రైల్వే గేట్ నుంచి వెళ్తే 2 కిలోమీటర్స్‌లో మనం వెళ్ళిపోతాం. ఓకే. ఎన్ఎఫ్సి నగర్‌కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఏదైతే మన హౌసెస్ కొంటున్నారో కస్టమర్స్‌కి వచ్చేటువంటి డౌట్ ఏందంటే ఇక్కడ హౌస్ కొన్న తర్వాత ఎడ్యుకేషన్ గురించి పిల్లలకి ఏమైనా స్కూల్స్ దగ్గరలో ఉన్నాయా? అండ్ అదేవిధంగా హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయన్న విషయం దాని గురించి కూడా చెప్పండి. గట్కేసర్ మనకు జస్ట్ 2 కిలోమీటర్స్ అని చెప్పాను కదా! ఓకే. హైవే అవతల ఉంటుంది. అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కూల్స్ మనకు మంచి మంచి స్కూల్ ఎన్ఎఫ్సి నగర్‌లో ఉన్నవి, ఓకే. గట్కేసర్‌లో కూడా ఉన్నవి. ఓకే. అలాగే కాలేజ్ పరంగా చూసుకుంటే మనకి ఏసీ కాలేజీ, ఓకే. పక్కనే ప్రిన్స్టన్ కాలేజ్ ఉంది. ఓకే. మదర్ తెరీసా కాలేజ్ ఉంది. మనకి దగ్గరలోనే ఉన్నాయండి కాలేజెస్ కూడా. ఓకే సార్. వెరీ గుడ్ సార్. ఇక్కడ మన హౌసెస్‌కి నీటి సదుపాయం ఎలా ఉంది? అంటే వాటర్ చూస్తారు కదా! ఓకే. అవునా. సో ఇలా బోర్స్ ఏమైనా వేయించారా? దాని గురించి కూడా చెప్పండి. ఈ వెంచర్ చేసిన వాళ్ళు ఆల్రెడీ వాటర్ లైన్ వేసినారు. ఓకే. దాంతో పాటు మేము ప్రతి ఇంటికి బోర్ వేసాం. ఓకే. ప్రతి ఒక్క ఇల్లుకి ఇండివిడ్యువల్‌గా బోర్ వేసేసానండి. ఓకే. వాటర్ ఎలా వచ్చేసారు ఇక్కడ? చాలా బాగా వచ్చినాయి. చాలా బాగా మాకు వచ్చాయి. మినిమం 300, 350 నుంచి స్టార్ట్ అయినవి. ఓకే. చాలా మంచి వాటర్ వచ్చినాయండి. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు టోటల్ 7 హౌసెస్ అని చెప్పారు కదా! అవును. నార్త్‌లకి ఏం రేట్ చెప్తున్నారు? అండ్ ఈస్ట్‌కి ఏం రేట్ చెప్తున్నారు? వెస్ట్‌కి ఏం రేట్ చెప్పండి. ఓకే. నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్నదండి. ఓకే. 112 గజాలు. ఓకే. దానికి వచ్చి 49,50,000 చెప్తున్నాను. ఓకే. అలాగే నార్త్ వెస్ట్ ఇంకొక హౌస్ ఉన్నది. ఓకే. దానికి కూడా 49, 50 lakhs చెప్తున్నాను. ఓకే. పక్కన ఇంకా 3 హౌసెస్ ఉన్నాయి. ఓన్లీ నార్త్ ఫేస్‌వి 112 గజాలవి. ఓకే. అవి 48 లక్షలండి. ఓకే. అలాగే వాటి వెనకాల ఒకటి 120 ఈస్ట్ ఒకటి ఉంది. ఓకే. అది 50 lakhs. ఓకే. అలాగే ఇంకో వెస్ట్ ఉంది. అది కూడా 120 గజాలు. ఓకే. అది కూడా 50 lakhs. 50 లాక్స్. ఓకే. ఇక్కడ మీరు చెప్పినటువంటి రేట్లు ఏమైనా నెగోషియేషన్ అవుతదా? చేస్తాను. దాంతో పాటు బ్యాంక్ లోన్ అవసరం ఉంటే చెప్పండి. నెగోషియేషన్ చేస్తాను. బ్యాంక్ లోన్ మాత్రం మనకి 80% వస్తుంది. ఓకే. ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా మనకి ప్రతి బ్యాంక్‌లో లోన్ వస్తుంది. అంటే మన ప్రాపర్టీస్ అనేది అప్ టు 80% వరకు లోన్ తెచ్చుకోవడానికి సపోర్ట్ చేస్తాయి. చేస్తుంది. అంటే కొనే వాళ్ళ యొక్క డాక్యుమెంట్ సపోర్ట్ చేస్తే 80% తెచ్చుకోవచ్చు. తప్పకుండా. అవును. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. మన వ్యూవర్స్‌కి డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు వచ్చేసి సార్ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వెంచర్‌లో ఉన్నటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్ 40 ఫీట్ రోడ్. అండ్ నెక్స్ట్ ఏదైతే హౌసెస్ ముందర ఉన్న రోడ్ ఉందో ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఈ 30 ఫీట్ రోడ్ అండ్ 40 ఫీట్ రోడ్ అనేది బ్లాక్ టాప్ రోడ్ వేయడం జరిగింది. అండ్ ఈ హెచ్ఎండిఏ వెంచర్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అండ్ పవర్ కనెక్షన్ రావడం జరిగింది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హెచ్ఎండిఏ లేఅవుట్‌లో 100% డెవలప్మెంట్స్‌లో భాగంగా ఇక్కడ పార్క్ ఏరియా రావడం జరిగిందండి. సో ఎక్సలెంట్‌గా డెవలప్ అయినటువంటి వెంచర్‌లో ఈ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే హౌస్ చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్‌లో ఉన్నటువంటి హౌస్ అండి.
సో ఇది వచ్చేసి మనకి 112 గజాల్లో ఉంటుంది, మంచి డైమెన్షన్లో ఉంటుంది. అటువైపు వెళ్ళేసి మనము నార్త్ ఈస్ట్ హౌస్ కూడా క్లియర్గా చూసి నార్త్ వెస్ట్ హౌస్ అన్నది లోపల ఏ విధంగా వచ్చిందన్న విషయం క్లియర్గా చూపిద్దాము. అండ్ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నార్త్ ఈస్ట్ హౌస్ అనేది కూడా మనం క్లియర్గా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి రోడ్డు. నార్త్ ఈస్ట్ హౌస్కి వచ్చేసి 2 గేట్స్ రావడం జరిగిందండి. ఇక్కడ ఏదైతే గేట్ చూపిస్తున్నామో ఇది వచ్చేసి ఈస్ట్ వైపు ఉంటుంది, అండ్ మెయిన్ గేట్ వచ్చేసి మనకి నార్త్ వైపు రావడం జరిగింది. ఏదైతే నార్త్ ఈస్ట్ హౌస్ ఉందో ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియాలో ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఒక బుద్ధా థీమ్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఫోటో చూస్తే అర్థమవుతుంది ఎంత నీట్గా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారన్న విషయము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. 100% వుడ్ తోటి చాలా నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి, పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము వెస్ట్ ఫేసింగ్ హౌస్ అన్నది మోడల్ హౌస్ కింద కవర్ చేద్దాము, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అన్నది మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము, పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గేట్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. హౌస్కి వచ్చేసి ఇండివిజువల్గా బోర్స్ వేయించారండి, బోర్ పాయింట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు, చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగిందండి, సంప్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్గా ఇక్కడ టైల్స్ తోటి డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి, చాలా నీట్గా ఇక్కడ లుక్ అనేది రావడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇన్వర్టర్ వస్తుంది, వాషింగ్ మిషన్ పాయింట్, వాష్ ఏరియా రావడం జరుగుతుందండి. ఇట్లా 3 సెటప్ అయ్యే విధంగా పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చాలా నీట్గా వర్క్ అనేది చేయించారు. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను, నీట్గా ఇక్కడ పాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అనేది చాలా స్పేసియస్గా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియాలో చూసినట్లయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాలో వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేయడం జరిగింది. హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి. నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్ యొక్క హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ గా రావడం జరిగింది. హాల్ యొక్క సైజ్ అన్నది 15.5 x 17 సైజులో హాల్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లు అర్థమవుతుందండి ఎంత ఇంట్రెస్ట్ గా క్వాలిటీగా వర్క్ చేయించారన్న విషయము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగిందండి, చాలా నీట్ గా ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ చూడవచ్చు అండి, ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము, నీట్గా పాలసీలు గానే చేయించడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ కామన్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్ టిక్ చేశారు. అండ్ వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి వాల్కి టైల్ టిక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్గా కలర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను, నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ అంతా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 14-12 సైజులో ఈ బెడ్రూమ్ అనేది రావడం జరిగిందండి, చాలా పెద్ద సైజుగా ఈ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ అనేది చాలా క్వాలిటీ డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 9x12 సైజులో కన్స్ట్రక్ట్ చేశారండి, చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఫ్లోరింగ్ అనేది రావడం జరిగిందండి, చాలా నీట్గా ఫినిషింగ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాము. ఈ షెల్ఫ్ల దగ్గర వచ్చేసి కబోర్డ్ వర్క్ చేయించుకున్నట్లయితే ఎక్సలెంట్ లుక్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్కి బ్యూటిఫుల్గా కలర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడైతే విండో ఉందో విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ చూడవచ్చండి, చాలా స్టాండర్డ్గా ఇది వాల్లోకి ఇన్సర్ట్ అయ్యే విధంగా ఇక్కడ గ్రిల్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల చాలా సేఫ్టీగా ఉంటుంది అండ్ క్వాలిటీగా ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము, చాలా నీట్గా ఇక్కడ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నామండి. కిచెన్ ఏరియాకి సంబంధించిన ఆర్చ్ దగ్గర వచ్చేసి వుడ్ కలర్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒరిజినల్ వుడ్ లాగా ఇక్కడ లుక్ అనేది రావడం జరుగుతుంది. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ అనేది పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి విండో రావడం జరిగిందండి, స్పేసెస్గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్కి ఆనుకున్నటువంటి పూజా రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ అనేది ఎక్సలెంట్గా రావడం జరిగిందండి.
ఇప్పుడు వచ్చేసి నేను హౌజెస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏదైతే నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 హౌజెస్ యొక్క రేట్ అన్నది కేవలం 48 lakhs మాత్రమే చెప్తున్నారు. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌజెస్ యొక్క రేట్ అన్నది 49,50,000 చెప్తున్నారు. అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ యొక్క రేట్ అన్నది 50 lakhs చెప్తున్నారు. అండ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ యొక్క రేట్ అన్నది 50 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైజెస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.